పరిశుద్ధాత్మకి ఇష్టమైనవి ఏమిటి అని చెప్పుకుంటూ వచ్చాను నేను. I've been telling you about all the points which are pleasing to the Holy Spirit God. పరిశుద్ధాత్మకి ఎప్పుడు మంచి చేయడమే ఇష్టమని నేర్పించాను మీకు. The Holy Spirit God always wants to do that which is good. నేర్పించడం ఏంటి? అదే కదా లైఫ్ కావాల్సింది. What is the thing that is required to learn? Don't you think that is చాలా the reality and that is life? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చెడు నేర్పించిన అవసరం లేదు, మంచి నేర్పించినా కూడా నేర్చుకోవడం కష్టం అవుతుంది. You don't have to teach to do evil. People just do it just like that. But to learn that which is to do that which is good, people struggle and they are finding it difficult to learn. ఒక మనిషిలో నీలో ఈ తప్పు ఉంది అని అంటే యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి నచ్చదు, దానికి ఏదో ఒక జస్టిఫికేషన్ చేస్తారు. If someone says you are at fault, people don't like it. They want to justify or they give an excuse. అదే వాళ్ళు ఏ తప్పు చేయకుండా నువ్వు ఈ తప్పు చేసావు అని అంటే వాళ్ళు సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. And without doing anything, if you say you have done this mistake, they will be like the roaring lions. ఏంటి డిఫరెన్స్ ఏంటి? What's the difference between the two? ఇప్పుడు నీలో తప్పు ఉన్నప్పుడు జస్టిఫికేషన్ ఇస్తున్నావు, అలా కాదు నేను ఎందుకు అట్లాగా చేశానంటే, నేను ఎందుకు అలాగ మాట్లాడానంటే, నాకెందుకు ఆ విధంగా కోపం వచ్చిందంటే అని చెప్తున్నారు. అదే ఏ తప్పు చేయకుండా నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు సింహం వల్ల నిలబడుతున్నప్పుడైనా మీకు సత్యం మీద ఎంత పట్టుందో మీకు తెలిసి ఉండాలి. When you're doing a mistake, when somebody points at your mistake, you get so angry and upset. But when there is no fault at you and somebody is pointing at you, you will be bold as lions. See the difference between these two? ఎందుకంటే పరిశుద్ధాత్మకి ఏమి ఇష్టము? ద్వారం తెరవడం ఇష్టము. The Holy Spirit God loves to open the doors. సహాయం చేయడం ఇష్టము. He loves to help. నడిపించడం ఇష్టము. He loves to lead. అలాగే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం చాలా ఇష్టము. And likewise, you need to examine yourself and he loves to examine you also. Psalms 139 ఒకసారి చూద్దాం మళ్ళీ. కీర్తనలు 139వ అధ్యాయము 23-24 వచనం. Psalms 139 verses 23 and 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. మనిషి బ్రతుకున్నంత కాలము ఏం చేస్తాడంటే తనను పరీక్షించుకోవడం పక్కన పెట్టి పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, రాజకీయాల్లో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది అన్న దాని మీద పెట్టేటటువంటి పరిశోధన వాళ్ళ జీవితంలోనూ వాళ్ళ కుటుంబంలోనూ పెట్టుకోరు. Most of the people, instead of finding the faults and the weaknesses inside them, they tend to focus on what the other person's mistakes are. They are focusing on more on others than themselves. వాళ్ళ ఇంటి గురించి నాకెందుకు, నా ఇంటి గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని చెప్పి Proverbs 31st chapter లో ఉంటుంది. Proverbs 31 very clearly says she used to take care of the house very well about the husband. ఎప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇక్కడ దావీదు వారందరి హృదయాలను పరీక్షించండి అని అనలేదు. David was not telling examine others' heart. In fact, he was saying, Lord, search me, test నీకు me. విరోధంగా నేను ఏదైనా ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో చూడు అని అన్నారు. అంటే ఎదుటి వాళ్ళని క్షమించే గుణం అన్నది నాలో లేదనుకోండి, దానికి అర్థం ఏంటి? See if there is any wicked way in me. That's what David prayed. But if I don't have the attitude of forgiving others, then what kind of behavior I have? ఆయాసకరమైన మార్గమే ఉంది నా దాంట్లో. I do have a wicked way that is prevailing in me. It's my responsibility. పౌలు కూడా అన్నాడు, Even Apostle Paul said ఈ that. సాతాను యొక్క ముళ్ళు తీసి అంటే నా కృప నీకు చాలునని చెప్పారు. అంతే అయిపోయింది. ఎలా తీస్తారండి? And even Paul said, if possible, take away this thorn from my flesh. Jesus said, my grace is sufficient for thee. ఎవరికి ఏ సిట్యుయేషన్ దేవుడు ఎట్లా ఇస్తారో ఏది ఉంచుతారో నీ చేతిలో లేదు. Now nobody knows what kind of situation one God has to ఇదంతా give. డైలీ లైఫ్ ఇది. All these are daily lives. ఎప్పటికీ మర్చిపోలేనిది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు. There has to be something which you can never ఆ afford to సమరయ forget. స్త్రీ ఏమంది? నీ పెనిమిటిని పిలువ అనంటే నాకు పెనిమిటి లేడే అని అనింది. When the Lord said, call your husband, she said, no, I don't have any husband. నాకు తెలుసు నీకు పెనిమిటి లేడని అని. And immediately the Lord said, yeah, I know that you don't have a ఇప్పుడున్న husband. వాడు కూడా నీ పెనిమిటి కాదు అని. Yes, you had 5 husbands in the past, and even the one whom you are living దేవుడి right యొక్క now is not a మర్మాలు husband. ఏంటంటే నీకు అర్థం అవ్వాలి, నేను అర్థమయ్యేటట్టు చేయడం కాదు. You need to understand the mysteries and the revelations of God, not that I make you understand. అక్కడ ఏం బయట పెట్టారో ఆమె లోపల ఉన్న పాపాలని బయలుపరచబట్టం జరిగింది. The Lord was exhibiting and exposing the 5 prominent sins that was there in that Samaritan woman's life. అప్పుడు ఏమంది? నువ్వు నిజమైన ప్రవక్తవే అనింది. Then she said, sir, I perceive you to be a prophet. అంటే ఒక నిజమైన ప్రవక్తని నిరూపించాలంటే నీకు నచ్చింది నేను చేస్తేనే నిరూపించబడుతుందని అక్కడ కనబడుతుంది. So it clearly appears a prophet can be approved only when he tells you the things of your life. మనిషి హృదయం అండి.
That's the heart of man. చాలా ఇంపార్టెంట్. మనిషి హృదయం ఏంటి తెలుసా? మీకు లోపల హార్ట్ ఉందా అందరికీ? Everybody's got a heart inside. కదా? అందరికీ ఉంది. కానీ మీకు ఒక అవయవము. కానీ దేవుడికి For you, it's just a part of God. హృదయానుసారుడు. For you, it's a part of the body. But when it comes to God, He sees that you're a man after my own heart. దేవుడి దగ్గరకు వచ్చేసరికి నీది హృదయం కాదు. When it comes to God, it's not a part of your body. It's అది not heart. దేవుడికి ఇష్టంగా మార్చవలసింది. దేవుడు చూసేది ఒక మనిషిలాగా చూస్తున్నారు నీ హృదయాన్ని. God sees you just as a man, not that part of heart at all. మీరు బాహ్యంగా ఉన్నవి ఆచారపరమైనవి చూస్తారు, కానీ దేవుడు హృదయముతో ఉన్నవి చూస్తారు. Man sees that which is external or superficially, but God sees inside what you're thinking. మనిషి హృదయంలో ఉన్న సత్యం ఏంటి ఈరోజు మీకు చూపిస్తాను నేను. You're going to know what is the heart of man or the truth that is lying inside. మనిషి లోపల సత్యం కూడా ఉంటదా? Do you think that the truth will be there inside the heart of a man? ఏ Can it be? సత్యం ఉంది? What kind of truth? ఆ సత్యం ఎట్లా ఉంటది? And how will that truth be? ఆ సత్యం ఏంటి తెలియాలి కదా. We need to know what kind of truth is that. అది ఏంటో నువ్వు తెలిసిందనుకో. If you know what is that truth, ఇప్పుడు చదవండి రెవల్యూషన్ 14:8. రెవల్యూషన్ 14:8 ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును అంటే మహోద్రేకముతో. wrath, it talks about ఇదేమి wrath. వచనం కాదు. This is not a verse. నేను మీతో చెప్పేది వచనం కాదు. It's not a reference that I'm speaking. మహోద్రేకముతో అంటే భయంకరమైన రాత్, కోపం, చాలా కోపము, తట్టుకోలేనంత కోపము. Wrath is the highest level of anger. It's furious. It's beyond. Wrath is the extreme degree. మహోద్రేకం అంటే ఏంటి? What is the meaning of the great wrath? నీ హృదయంలో ఉన్న బాబిలోను గురించి మాట్లాడుతున్నా I'm talking about the Babylon that is inside you. కదా. ఇందులో అన్నీ ఉంటాయి. Everything is stored నువ్వు here. ఏది దాచుకోవాలంటే ఇందులో దాచేసుకోవచ్చు. You can store whatever you want to inside బయట your heart. మాత్రం చాలా మంచోడ్లాగా But చూపించుకోవచ్చు. you can project as if you're a very nice person. ఏ outside. వ్యక్తి కూడా మంచోడు అవ్వడండి. No person can be good. ఏ వ్యక్తి మంచోడవడు, ఏ వ్యక్తి దేవుడిగా చెప్పుకోవడానికి లేదు. No one can say that he is God. No one can say that he is very good. ఎందుకంటే దేవుడు కూడా మోషేని ఫెరోకి దేవుడిగా చేస్తారు. Because God makes Moses as God to Pharaoh. ఆ కాలంలో ప్రవక్తల్ని మై లార్డ్ అని పిలుస్తారు. Do you know the prophets were called as my Lord, my అంటే Lord? దేవుడు హృదయానికి దగ్గరలో ఉన్న వాళ్ళని మై లార్డ్ అంటే వాళ్ళతో ఏది మాట్లాడినా దేవుడి నుండి మాట అన్నదే వాళ్ళు నమ్ముతారు. Those who are very closely associated to God, the prophets of God, were addressed as my Lord. అట్లాగా ఆలోచించవలసిన మాట ఏంటంటే నీ హృదయంలో ఉన్నది నువ్వు ఎవరికి కూడా చెప్పుకోని అవసరం లేదు. దానిని ముందుకి పడిపోకుండా జాగ్రత్తగా దాన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నంత కాలము నేను చెప్పాను కదా. సౌలు ఏమన్నాడు? నువ్వు నాకంటే నీతిమంతుడివి అన్నాడు. You don't have to necessarily go and tell everybody that you're very good, that you're equivalent to God, you have a very good character. You don't have to sell all these నువ్వు things. నాకంటే Saul says, నీతిమంతుడి ఎక్కడుంది? Saul was telling to David, I see that you are more righteous than me. Where is the righteousness inside you, Saul? నువ్వెక్కడ నీతిమంతుడివి? How can you be called as a righteous person? నువ్వు తీసుకున్నదే నీలో అసూయత వచ్చింది. You took the decision because of your jealousies. దావీదును మెచ్చుకునేసరికి నీకు జెలసీ ఎంటర్ The అయిపోయింది. moment David was appreciated, jealousy crept inside దావీదుకి you, నమ్మక ద్రోహం చేయడానికి రెడీ అయిపోయావు. and you wanted to become a traitor to దావీదా David. నా కొడుక అని చెప్పి కూడా మాట్లాడు. You went about telling David, my son. సొంత కొడుకుతో ఏమన్నావు? దావీదుని నేను చంపను, అతన్ని మన ఇంటికి తీసుకురా, నేను ఒట్టేసి చెప్తున్నా యెహోవా జీవము తోడు అని అన్నావు. And then you were telling to your son, you bring David to my place, I will definitely not kill him, I swear. దావీదుని తీసుకొచ్చిన వెంటనే చంపడానికి రెడీ అయిపోయావు. And the moment David was brought, you were willing to నీ kill him. కింద ఉన్న సైన్యం అందరి దగ్గర కూడా యెహోవా జీవము తోడు, నేను వాళ్ళని చంపే వరకు కూడా మీరు ఒక్క చుక్క నీళ్ళు కూడా తాకూడదు, ఇది ఉపవాసం అని చెప్పేశాడు. And to Saul, to his armies, he was telling, till I do this, no one should touch a drop of water also. అంటే ప్రతిదీ రాంగ్ డిసిషన్సే. All are wrong decisions. రాంగ్ డిసిషన్ తీసుకుంటారు, రాంగ్ గైడెన్స్ తీసుకుంటారు, అంతా కూడా తప్పు నిర్ణయాలు తీసుకుని తప్పు మార్గాల్లో వెళ్తూ తప్పుగా దేవుణ్ణి ఆరాధిస్తూ తప్పుగా దేవుడి నామానికి అవమానం తెస్తూ తప్పుగా దేవుడి నామానికి దూషణ They తీసుకొస్తారు. take wrong decisions, wrong counsel, wrong path, wrong way, and then do everything which is miserable and wrong.
కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎవరికైనా మీ మీద ప్రాబ్లమ్ ఉందనుకో, Let's say if someone has got some concern against కానీ you, వాళ్ళు మీ then దగ్గరికి రారు. they will not come to you. అందరి దగ్గరికెళ్తారు వాళ్ళు. They will go to everybody. అంటే దానికి అర్థం తెలుసా మీకు? You know what it means? అసలు ప్రాబ్లమ్ మీతో వాళ్ళకి లేదు. The problem is you do not have problem. ప్రాబ్లమ్ మీతో లేదు. ఉండుంటే నీ దగ్గరకొచ్చేవారు. They would have come to you, but you don't have a problem. That's why they don't come to you. అంటే ఎదుటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు విన్న తర్వాత నీ మీద ఏ సానుభూతి చూపిస్తారో దాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. They enjoy the luxury or the pleasure or evil kind of pleasure when they see you being tormented. మనం క్రియేట్ చేసుకోవచ్చు. You can create many things. అయ్యో, ఉన్న వార్తనే మనం జాగ్రత్తగా పెట్టుకోలేము, లేని వాటిని ఈజీగా క్రియేట్ చేసేవచ్చు. We are not able to keep up the word that you give. You can really easily create your own words, your own script. కదా, చెప్పకుండా చెప్పారని, చేయకుండా చేశారని ఈజీగా పుట్టించవచ్చు. You can easily create anything which was not spoken or which అలాంటి did not వాళ్ళకి exist. ఏంటంటే, అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని బయట పెట్టుకుంటున్నారో కూడా గ్రహించరు. And these kind of people don't even understand that they are exposing themselves very clearly. మీ లోపల బలహీనతలు ఉంటే నీకు నువ్వే ఫిక్స్ చేసుకోవాలి. నువ్వు దాన్ని క్లీన్ చేసుకోవాలి. Therefore, it is your own responsibility to cleanse you from all your weaknesses and wickedness. No one can come and remove that. ఎందుకంటే చెప్పనా, మీకు మీరు క్లీన్ చేసుకోరు, ఎదుటి వారి మీద బ్లేమ్ వేసేస్తారు. But you don't want to clean your weaknesses or your wrong things. You want to blame others for your downfall or for your shortcomings. అబద్ధం ఉంటుంది చూసారా? But in the case of lies, it's not so. ఇప్పుడు సపోజ్ అబద్ధం ఏంటంటే చాలా మందిలో బలహీనతలు ఉంటాయి. కానీ నేను చెప్తాను, మీరు ప్రేయర్ చెయ్యాలి, అందరికీ ప్రార్థన చెయ్యాలి. దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నారు, దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టాలనుకున్నాను అని అన్నప్పుడు వాడిలో ఉన్న లస్ట్, వాడిలో ఉన్న అబద్ధం కూడా చక్కగా నేను చాలా మంచోన్నాను అనుకుంటది. A person who is known for sinning, lustful person caught up in pornography and sexual immorality, if someone says God is going to use you, you have to pray for others, means what will happen? This person's lust will come forward instead of the prayer. ట్రూత్ అన్నది ఏంటంటే వినడానికి కష్టంగా ఉంటది, రిసీవ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటది, కానీ తీసుకునే వెంటనే ఈజీగా మీరు బాగవుతారు, మంచిగా స్వస్థత పొందుకుంటారు, కొత్త లైఫ్ లీడ్ చేస్తున్న ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటది. Truth is something which is very difficult to adapt and adopt in your life, but when you do it, it is so good. It does so good to you. కానీ అబద్ధము పెయిన్ కిల్లర్ లా ఉంటది. But lies is like a painkiller. It gives you temporary relief only. ఓన్లీ టెంపరరీ. You will get only వేసుకుంటే temporary. తగ్గిపోతాం, మళ్ళీ వెంటనే ఒక 6 గంటల తర్వాత మళ్ళీ మొదలవుతుంది. After 6 hours, again the pain will shoot up again. అంటే దానికి అర్థం ఏంటి? టెంపరరీ రిలీఫ్ అంటే అబద్ధము నీలోనే ఉంటూ నిన్నే నాశనం చేస్తది. ఇది మాత్రం నిజం Temporary relief. That means the lies will dwell inside you and also cause destruction to you. కదా. పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు, పాజిటివ్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళు రోగం ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు నెగిటివ్ చూస్తారు, పాజిటివ్ చూడరు. And they will never able to see anything that is positive. They will see only that which is negative. Those who are negative minded. మంచిగా ఆలోచించే వాళ్ళకి అన్ని మంచిగానే జరుగుతుంది. To the one who appears to be good, everything will be good to him. To the pure, all appears to be pure. మంచి మనస్తత్వం ఉన్న వారికి చిన్న కార్యం జరిగినా కూడా దాంతో ఎంతో సంతోషపడుతూ ఉంటారు. So a person who is very good at heart, even a small blessing, he'll be so happy about it. సో అజంప్షన్ అంటే లేనిది ఉన్నట్టుగా ఆలోచించే వాళ్ళు, దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని కన్ఫర్మ్ చేసేస్తారు వాళ్ళు. Assumptions are those things which did not exist, but these people create, script it down, and rub it on others. ఏమీ ఉండదు, But నిన్ను there's- చూస్తారు, నువ్వు హాయ్ చెప్పలేదంటే అయిపోయావు, నీ లైఫ్ సగం డ్యామేజ్ చేసే వరకు వాళ్ళకి మనకు మనశ్శాంతి ఉండదు. They will look at you, and if you don't say hi, they will ensure they will destroy you till the end. వాళ్ళు నాకు హాయ్ చెప్పలేదు They will only say they didn't say hi to me. అంటే నా గురించి ఏమైనా చెప్పుంటారు ఎవరైనా, Oh, did somebody go and tell about me to them? వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదైనా చెప్పుంటారేమో, Or maybe that person's mother would have told. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం, You'll go and tell them. మీ పిల్లలు నాకు హాయ్ చెప్పలేదండి, And you will say, your children did not say hi to me. That's what నా they'll మీద say. ఏం కోపం ఉందో నాకు I తెలియదు. don't know why your children are upset with me. What did you tell చూసారా, your children? They didn't అజంప్షన్ say. ఉన్న వాళ్ళు ఎంత కాంప్లికేట్ చేసుకుంటారో, ప్రతి చిన్న విషయాన్ని కాంప్లికేట్ చేసుకుంటారు. Those who have assumptions, they complicate things, even చాలా small things. ప్రమాదం. అటువంటి వ్యక్తుల వలన చాలా ప్రమాదం ఉంటది, ఇంట్లోనే కాదు బయట కూడా ప్రమాదమే వాళ్ళ These వల్ల. people are very dangerous, not within the house, but even when they go outside. అంటే నెగిటివ్ గా ఉండేవారు ప్రతి విషయాన్ని తప్పుగానే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి సంతోషం ఎప్పటికీ దొరకదు. These negative minded people will always see negative in even a small point of positiveness. Also they say negative. These people can never have peace in their lives. అంటే దురాశతోనూ అసూయతతో ఉండే హృదయం కలిగిన వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళకి కష్టాలే మిగులుతాయి.
Those who are having evil intentions, తెలుసా wickedness, will always be having problems in their lives. అంటే ఏంటి? వాళ్ళు ఎంత బాగున్నారు అలా ఉంటే బాగుంటది. If they are, I have to be like them, they say. అసూయతతో ఉన్నవాళ్ళు, దురాశతో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు సంతోషం ఉండదు. Those who are having bitterness and jealousies can never have peace. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో But they అలా are, ఉంటే బాగుంటది. అంటే నీకు లేదు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు అక్కడ you do not have that peace, or when you're not happy when others are having peace and joy. కదా. ఎంత బాగుందో చూడండి, వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నంటే ఎంత బాగుందో. నువ్వు Look at them. ఉన్నావు, మన ఇంట్లో ఏమీ లేవు. Look at them, look at their business, it's so good. You are there, what kind of business you're doing? You're not good. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా సంతోషమే ఉండదు. These people cannot have peace at all. ఎదుటి వాళ్ళు బాగున్నారని చెప్పి ఏడ్చే ఆ దుఃఖమే సరిపోతుంది వాళ్ళ ఇంట్లో. They will keep on crying, burning with jealousy when other persons are successful. దేవుడు నీ హృదయంలో ఏముందో దానిని తీసివేసి నువ్వు దేనికి అర్హత ఉందో అది నీకు ఇవ్వడానికి ఇష్టపడతారు. God wants to give you that blessing for whatever you're eligible and privileged for. He'll give you that. నీకు ఏది ఇస్తే నీకు అర్హత ఉంది, నువ్వు ఏ విధంగా నువ్వు ఆశీర్వదించబడతావు అని తెలుసుకుని అది ఇవ్వాలంటే ఇది తీస్తేనే అవి నీకు ఎంటర్ అవుతుందని అర్థం. When you let go of certain things only, the blessings will start pouring inside your life and you will receive what God wanted to ఫస్ట్ give you. పీటర్ 5:10 ఒకసారి చూద్దాం. 1 Peter chapter 5 verse 10. మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపా నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అది దేవుడి చిత్తము And this is the perfect will of God. కదా. నీ గురించి నేను చెప్తున్నాను, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు గ్రహించాలి, అందులోనే నీకు జవాబు ఉంది. కాబట్టి నీకు ఏ అర్హత ఉందో దాన్ని పొందుకో, ఇవన్నీ కూడా వదిలేసా అని చెప్పాను అంటున్నారు. You have privileges for something else, so many blessings. So let go of these people from your life. Receive these things. ఎందుకంటే ఒకసారి మీరు జాన్ 15:18 కూడా చూద్దాం. John 15 verse 18. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అంతే. అందరి జీవితంలోనికి ఇటువంటి పరిస్థితిలోకి మనుషులు వెళ్ళబోతున్నారని చెప్పారో దాన్ని మీకు చూపిస్తున్నాను. I'm showing you about the second angel, about what life will lead to a person, whether they are good or whether there is evil. దేవుడు తట్టు తిరిగి ఉండాలంటే ఎప్పుడు రెండు ఉంటాయండి మనుషుల హృదయంలో. ఒకటి పోరాటం, ఇంకొకటి క్షమాపణ. There are two things that is essential for a man to turn towards God. One is forgiveness, and second thing is struggles or spiritual struggle that he has to మూడోది pursue. కూడా ఉంది, వివేచించటం. The third thing is also is there, that is to discern. ఇవన్నీ చాలా ముఖ్యం. All these are very, very important. ఒకటి పోరాటం, క్షమాపణ, వివేచించడం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చేసింది తట్టుకోలేం మనం. And the other person, whatever they do, it's very difficult for us to digest. అది కూడా దేవుడు నేర్పిస్తున్నారు. Even that God is teaching us. అది నువ్వు ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. And that you have to overcome and run. రెండోది క్షమాపణ గుణం ఉండాలి. And second thing is you need to have an attitude of కదా. forgiving ఈ others. క్షమాపణ గుణం అన్నది నీకు లేదనుకో, నువ్వు దేవుడి పేరు చెప్తున్నంత సేపు కూడా నీ మీద తీర్పులు వచ్చేసి కూర్చుని ఉంటాయి. But if you don't forgive others, you will be landing yourself into judgment. అంటే ఈ మూడు నీలో ఉంటే ఏం జరుగుతుంది? But when you have these three things, what will happen? పోరాటము, క్షమాపణ, వివేచించుట. Striving, forgiveness, and discerning. ఇవన్నీ చూపించి ఏ విధంగా దేవుడు మీ బాధను కూడా ఆయన ఉద్దేశానికి, ఆయన అభిప్రాయానికి ఎలా మార్చుకుంటారు అన్నది మీకు తెలిసి ఉండాలి. You should know how God will change everything according to His intention and His plan. కదా. నీకు ఎదుటి వాళ్ళు ఇలా చేశారని బాధ ఉంటుంది, తప్పేమి కాదు. ఎందుకంటే నువ్వు మనిషి కాబట్టి ఉంటది. There's nothing wrong to feel bad when others మనుష్య కుమారుడు కూడా చాలా దుఃఖం ఉంది. Even the Son of Man had this grief when people were ఏడ్చిన tormenting. రోజులు కూడా ఉన్నాయి. And there were days when he cried also. కదా. అంత దుఃఖ పెట్టిన దినాలు కూడా ఉన్నాయి, అవమానపరిచిన దినాలు కూడా ఉన్నాయి. And there are so many ways where their people were insulting Jesus. నేను సత్యం మాట్లాడుతుంటే మీరు ఎందుకు నమ్మరు, ఎందుకు నన్ను అవమానిస్తున్నారని చెప్పినా కూడా అవమానించుకుంటూనే వెళ్ళేవారు, రాళ్లతో కొడటానికే సిద్ధమయ్యేవారు, చంపడానికే సిద్ధపడేవారు. The Lord is telling, when I'm speaking the truth, why are you targeting me like this? Means they wanted to stone Jesus and they want to do all sorts of physical assault. ప్రతి ఆత్మని వివేచించాలి. You are responsible to discern every ఎవరైనా నీ spirit. దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పారంటే ఎందుకు చెప్తున్నారు, దేనికి చెప్తున్నారు, ఇది నిజమా అబద్ధమా అన్నది నువ్వు పరీక్షించకుండా నువ్వు చూసావు అనంటే దేవుడి ఉద్దేశము నీలో ఉండదు. God's intentions and plans cannot be inside your life and you're not able to discern about the other person. Why did he come? What was the reason why he said all this? ఈ మూడు నీలో ఉన్నాయంటే దేవుడు ఆయన ఉద్దేశాన్ని, ఆయన అభిప్రాయాన్ని నీ అభిప్రాయంగా మార్చుకోవడం జరుగుతుంది.
And when you have all these three things, God will change his opinions and choices. He will give it to you and you will abide in them. ఇప్పుడు ఎవరైనా నీకు తెలియకుండా నిన్ను అసహ్యించుకుంటున్నారు అనుకుందాం. Let's say someone is mocking at you and they don't like you. వాళ్ళు ఏం చేస్తారు? What will they do? ఒక సిట్యుయేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది మీకు తెలీదు. They will wait for a situation to target you. ఏదో విషయము మీలో నుండి తప్పు కనపడదాము, తప్పులు తీసుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. They always want to find fault at you at any cost. వాళ్ళు అసహించుకున్నారని నీకు తెలీదు. And you do not know that they're hating you. ఒక నెగటివ్ గా ఉన్న మనిషికి అక్కడ మంచిని కూడా నెగటివ్ గానే చూస్తారు. A negative minded person will always see everything negative even if there is positive. మనము హృదయపూర్వకంగా వాళ్ళని క్షమించామనుకోండి, మనము హృదయపూర్వకంగా క్షమించింది వాళ్ళు చూడరు. ఓహో, వాళ్ళ సంగతులేవో మనం బయట పెట్టేస్తామని ఇలా చేస్తున్నారు, అలా ఆలోచిస్తారు వాళ్ళు. Even if you tend to forgive the other person would say, oh, they are going to be exposed, they are compromised, they are scared. That's the reason that person is speaking to me very ఒక kindly. వ్యక్తిని అసహించుకుంటున్నావంటేనే అక్కడ దేవుడు వెళ్ళిపోయి దెయ్యం ఎంటర్ అయిపోయిందని కన్ఫర్మ్. అదే చెప్తున్నాను నేను మీకు, మనిషి హృదయంలో ఉన్న సత్యం ఏంటో చెప్తున్నా. I'm talking about the truth that is in the heart of a man. When this detestable person is kept aside, God has gone away from him నీ and an ముందే evil spirit is తిరుగుతూ there. ఉంటారు, They will be in the midst of you. నువ్వు They will walk- గుర్తుపట్టలేవు. but you cannot discern. గుర్తుపట్టలేనంతగా నటిస్తారు వాళ్ళు. They will pretend and they will act so well as if they are very good to you. భూమి మీద జరిగేది, సూర్యుడి కింద జరిగేదంతా చెప్తున్నాను మీకు I'm telling you about what's happening in the world and happening under the sun. కదా. అంటే దేవుడి యొక్క వాక్యం ఉందనుకోండి, ప్రతి మనిషిని వాక్యాన్ని ముందు పెట్టి చూసుకోవాలి. And when the word of God is there, you need to see every person through the word of God. ఒకరు అబద్ధం చెప్తున్నట్టు కనిపించింది అనుకోండి, For instance, if you come across a person ఓకే, who's caught up in నేనేం telling lies, చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే ఏం చేస్తాను? I'll tell you what I would do. ఇతనిలో ఈ తప్పు ఉండొచ్చు, నాలో ఇంకా చాలా ఉండొచ్చు కదా అని అంట. Amen. I will say, okay, this person is known for telling lies, but I have so many other mistakes. ఇప్పుడు in myself. మారిపోయాను కదా అని చెప్పి ఓ తలెత్తుకుని మాట్లాడడం కాదు, వాళ్ళని కూడా మనము మంచి Amen. మార్గంలోకి తీసుకురావాలని ఆలోచిస్తా. Just because I am changed today doesn't mean that the person that fall. I have to wait patiently that this person also transforms అదే himself. విధంగా ఇస్కరియోతు యోధ దొంగతనాలు చేసేటప్పుడు కూడా మార్చుకుంటాడు కదా అని ఎవ్వరికి చెప్పలేదు. That's the reason why Jesus was waiting that Judas Iscariot would change at any point of time. That's the reason he didn't expose him also. ఏ విధంగా ఇటువంటి సత్యము బయటపడుతుంది, నువ్వు ఎలా కనిపెట్టగలుగుతావు? How can you know when this truth is going to be exposed and when are you going to know about it? అంటే ఒకరిని అసహించుకునే వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏదనుకుంటారో అవన్నీ అబద్ధాలే. And a person who's hating others, whatever they think, it's all false. ప్రతి మనిషి మాటలకు బయట ప్రవర్తనకు మధ్య నిజ స్వరూపం అన్నది ఒకటి ఉంటది. And there is a true character between God and man. అదే అంతరాత్మ, That is the inner conscious. అదే హృదయము. And that is the heart. దాన్నే దావీదు నన్ను పరీక్షించండి, పరీక్షించి చూడండి అని అన్నాడు. That's the reason David said, examine me, search ఇప్పుడు me, చూద్దాం. test me. 1 Corinthians 2:11 చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 1 Corinthians chapter 2 verse 11. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుల ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అది ఎప్పుడు ఈ మాట జరిగింది? When did this word came up? దావీదు దగ్గరికి 400 మనుషులు వచ్చి, మేము అప్పుల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, దుఃఖంలో ఉన్నాము, నువ్వు మమ్మల్ని పరిపాలించు అని చెప్పి వచ్చి అడిగితే, దావీదు వాళ్ళకి నాయకుడిగా ఉంటూ వాళ్ళకి యుద్ధము నేర్పించి వాళ్ళ జీవితాల్ని మార్చి అప్పుల్లో నుండి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి మార్గం చూపించిన తర్వాత అమాలేకీయులు వచ్చి వీళ్ళ అందరి భార్య పిల్లల్ని వాళ్ళ ఆస్తులన్నీ నాశనం చేసి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారు? అప్పుల నుండి బయటకు వచ్చి అన్ని బాధల నుండి బయటకు వచ్చేసి మంచిగా వాక్యం నేర్చేసుకొని మంచిగా కుటుంబాన్ని బాగు చేసుకున్న తర్వాత ఏమన్నారు? ఇదంతా దావీదు వల్లనే జరిగింది కాబట్టి రాళ్ళే విసిరి దావీదుని చంపేద్దాం. The 400 people, their situation when they came to David and they wanted to make David as a king, they were in distress, they were in huge debts, they were in so much discontentment. But when everything became so favorable and David also started teaching them about the warfare and their lives were settled, immediately they wanted to stone David at one particular instant. That is the kind of behavior they have. అక్కడ ఏం బయలుపరచబడింది? So what kind of character was exposed? వాళ్ళ స్వభావం బయటకు వచ్చింది. Their characters was exposed there. ఆ బయటకు వచ్చే స్వభావంలో ఏముంది? యుద్ధం అయిపోయిన తర్వాత ఈ సొమ్మంతా కూడా మనం
మనము నలుగురు 400 మంది వెళ్ళాము. మిగతా వాళ్ళు రాలేదు కదా! కాబట్టి వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళకిచ్చేద్దాము. ఇవన్నీ మనమే పంచుకుందాము అనన్నారు. These 400 people, they were termed as worthless people in the Bible, telling that these worthless people didn't want to distribute it to balance 200 people. అంటే వాళ్ళ బుద్ధి మారలేదక్కడ. That means their mindset did not change. వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం తీరినప్పుడు ఒకలాగా, వాళ్ళకి అనుగుణమైనవి దేవుడు ఒకటి అడిగారంటే దానికి ఇంకొక విధంగా ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు వీళ్ళు. These people were totally double-minded and very, very wrong in their thoughts. అంటే ఒక దేవుడు వాక్యం ద్వారానే బోధించడం జరుగుతుంది. The Lord God will only speak only through the word of God. ఏమని మనిషి హృదయం చాలా కష్టం. The heart of a man is exceedingly deceitful. No one can understand it. ఎప్పుడు బయటికి ప్రేమిస్తున్నట్టు, దయ చూపిస్తున్నట్టు కనబడుతూ ఉంటారు. They appear as if they are loving God and they're appearing good. బయట కనిపిస్తూ ఉంటారు, లోపల ఏదో ఒకటి దాచేస్తూ ఉంటారు. But inside they hide and they conceal so many things. ఆ దాచేసింది ఎప్పుడు బయటకు వస్తది? So when will this come to light? వాళ్ళ క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తది? When will their character come out? అంటే నేను ముందుకు ఎట్లాగా స్పిరిచువల్ గా ఉన్నట్టు, మాట వింటున్నట్టు, విధేయత చూపుతున్నట్టు అన్ని ఉండొచ్చు. కానీ ప్రతిదీ కూడా వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుకున్న ప్రతి మాట హృదయంలో ఉంటది. Now they might appear as if they're very good people, but all the negative thoughts and their words is inside them, inside their heart. ఈ మూడు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారో నాకు తెలుసు. Because I know how a person having the fear and the love of God would be. ఎంతకెంతకు దేవుని సంతోష పెట్టడానికి చూస్తారే గాని మనుషుల్ని సంతోష పెట్టడానికి చూడరు. Their striving is only to please God, never focusing on pleasing man. ఒకవేళ మనుషులు పొగుడుతున్నప్పుడు అయ్యో నాకు శ్రమ అని అనుకోవాలి. Or if somebody is praising you, you say, woe to me. ఇది నాకు దేవుడు ఇచ్చింది, ఇది దేవుడికే నేను ఇస్తున్నాను, దీన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త పెట్టుకోవాలని ఆలోచించాలి. You should say, this has come from God, this wisdom, this ability has come, this skill also has come from God. I should not spoil it. I have to make use of it and కదా, bless God for it. ఎప్పుడు వాళ్ళ లోపల ఉన్నది బయటకు వస్తది. So when do you think that the truth that is inside the heart of a man will be exposed? అబ్రాహాముతో చెప్తారు కదా, అబ్రామా నువ్వు బాగా ప్రేమించింది, బాగా ఇష్టమైనది ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలివ్వు. The Lord God will ask Abraham, that which you love the most, I want you to sacrifice that one thing. అతనిలో వాక్యం ఉంది, He has the word, విధేయత ఉంది, he had obedience, లోబడే మనస్తత్వం ఉంది, and he was humble. ఒక మర్మరింగ్ గ్రమ్లింగ్ అంటే మొనగడం సొనగడం లేదు, ఇలా చెప్పారేంటి అలా అని ఏమీ లేదు. He was not complaining or murmuring as to why this thing is there. అంటే తన హృదయములో కూడా దేవుడే ఉన్నాడు అనమాట. That means what you find in the heart of Abraham, it was only God. ఎంత బాగుంది నిజంగాను. See how good it is, pleasant to ఈ hear this హృదయం kind of కలిగి testimony. ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా నీకు నీ దగ్గర ఉన్నది ఇవ్వి అని అడిగారంటే నిన్ను పరీక్షించడానికి జరుగుతాయి, కానీ నీది పట్టుకుని ఆయన ఏం చేసుకుంటారు? And God says, give me this one important thing that you love most, means he's going to check your heart and see what your response, how you're going to react. అందుకే What will he do when you're going to give him? Can he become rich because of you? అందుకే పేతురు అంటాడు, ఇవంతా మీరు ముందు పెట్టినంత మీదే కదా, Peter says, all that you have given, is it not from you? ఎందుకు మీరు సగము దాచి సగం తీసుకొచ్చి పరిశుద్ధాత్మని మోసపొచ్చి ఎందుకు దేవుని శోధిస్తున్నారని అంటాడు. అక్కడ To మీదే Ananias- కదా, ఎవరు కావాలి, మీదే కదా అని అంటాడు. To Ananias and Sapphira, Peter says this, all that you had, was it not yours? Why do you have to tell lies to the Holy Spirit by మనిషి hiding హృదయం something? అండి. That's the heart of God, ఆ heart of man. హృదయంలో ఏమంటే ఏదో పెడితే వీళ్ళందరూ తీసేసుకుంటారు, అందుకు మనం కొంచెం దాచుకుంటూ కొంచెం పెడదాము. ఈ హృదయము చూసి ఎందుకు మీరు దేవుణ్ణి శోధిస్తున్నారు అంటే, నీ హృదయంలో దేవుడు లేరు, కానీ దేవుడికి ఏదో చేయడానికి ముందుకొచ్చి నుంచుంటున్నావు. This is your heart, the evil heart. You think that you're doing God's work, but in reality you're not. ఏమైంది అననీయ సప్పోరా గురించి? What happened to- వాళ్ళదే చెప్తున్నాను మీకు. I'm talking about Ananias and Sapphira. What happened to them? ఇప్పుడు అబ్రహాముని నీకు ఒక్కగానొక్క కుమారుడు ఎక్కువ ప్రేమించినవాడు అని అడిగితే అబ్రహాము ఏ విధంగా చేశాడో మనం చూసాం. When God was asking Abraham, give me that thing which you love the most, I want you to sacrifice, we know about how Abraham reacted. మరి నువ్వంటేనే అసహ్యపడే వాళ్ళు, నిన్నే పట్టించాలని, నువ్వు ఎక్కడ దొరుకుతావా అన్నది, నువ్వు దొరక్కపోయేసరికి లేని దాన్ని ఏ విధంగా సృష్టించాలని ఆలోచించే మనస్తత్వం కలిగిన వాళ్ళ హృదయంలో ఏముందో తెలియాలి కదా. మరి You should know about the people who hate you to the core, who don't like you, but pretend as if they like you. అబ్రహాములో దేవుడు సత్యాన్ని బయలుపరుచుకున్నాడు. In Abraham, we can see that he revealed the truth of God Kada. in his life. మరి మనిషి హృదయంలో దాగి ఉన్న సత్యం బయటికి రావాలి కదా. But whatever is stored inside the heart of a man that is concealed, that should be exposed. వాళ్ళకి ఒక ప్రెషర్ గాని, ఒక సడన్ గా ఏదైనా సరే
పరిస్థితి ఎదురవుతే ఫస్ట్ ఏంటి తెలుసా? వాళ్ళు కామ్ అయిపోతారు వాళ్ళు. And when the situations are not favorable, you know what they do? They remain quiet and they remain silent. అంటే వారి దయ వెనకాల, వాళ్ళు ప్రేమ వెనకాల దాగి ఉన్న హృదయం ఉంది చూసారా? అందులో ఏముందో బయలుపరచబడుతుంది. And whatever is hidden with this grace or compassion, everything will be exposed. ఆ మనిషి యొక్క హృదయంలో ఏ సత్యం దాగుందో అది బయటకు వచ్చేసిందన్నమాట. So whatever truth which is actually false is there inside that particular man is being exposed. ఏముంది? What is there inside his? ద్వేషము, అసూయత అనే ముసుగు ఉంది Hatred, jealousies, bitterness, all these are in the form of a mask. కదా. Is there మనం inside him. ఎంత ముసుగు వేసుకున్నా కూడా ఆ ముసుగు లోపల ఏమున్నాయి? మన హృదయంలో ఇటువంటి ద్వేషము, పగ, అసూయత, మోసము, చెప్పుడు మాటలు వినడము, లేని వాటిని పుట్టించడము, అబద్ధ సాక్ష్యాలు నమ్మడము, ఎవరు ఏది చెప్పినా నమ్మేయడము, ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్, ఎక్కడికి వెళ్ళినా నీ వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని అంటే నువ్వు ఎంత ముసుగేసుకున్నావు? నీ ముసుగులో ఇవన్నీ దాచుకుంటున్నావు నువ్వు. You're hiding everything inside the mask, but you're projecting as if you're a very nice person. But what is that behind the mask? All the hatred, jealousies, bitterness, gossip, complaining, murmuring, evil speaking, all bad habits. కాబట్టి అవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి So when will these things come out of you? కదా? నువ్వు ఏ ముసుగు వేస్తున్నావో నీకు ఇష్టమైనవి దేవుడు అడగడము, లేకపోతే ఎవరైనా వచ్చి నీకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తారు చూసా, అప్పుడు నీ ముసుగులో నుంచి నీ క్యారెక్టరిస్టిక్స్ బయటకు వస్తుంది. Your character will pop up only when others go and tell, or your character will be exposed to others. కదా, అప్పుడు బయలుపరచబడుతుంది వాళ్ళ హృదయం ఏంటి, మనిషి హృదయంలో ఉన్న సత్యం బయటకు వస్తుంది. Then the heart of a man which is hiding so-called truth will be exposed. వారికి కావలసిన కోరిక ఏంటి And what do they ask and what do they desire? ఏంటంటే వాళ్ళకి ఏది కావాలో దాన్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదని బయలుపరచబడింది. And what is supposed to let go of them, they don't want to leave. సత్యం వెలుగులోకి వచ్చి వారి స్వభావం ద్వారా అసలైన సత్యాన్ని బయటికి తీసుకొస్తుంది. So therefore the truth will be coming to the light, and actual truth that is inside the heart of a man will be exposed. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జాన్ 1:5 చూద్దాం మనం. జాన్ చాప్టర్ 1:5 యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంతే. ఎందుకంటే వారిలో ఉన్న వెలుగు, ఆ సత్యం వాళ్ళలో ఉన్న ముసుగు అనే వేషపూరితమైన సత్యం ఏదైతే హృదయంలో దాచుకున్నారో అది అప్పుడు బయటకు వస్తుంది. Their poisonous lies which they think is the truth, or they're hiding the truth, their poisonous nature will then come out. That's దేవుడు సత్యం ఉందనుకో, వెనకాల ముందు ఒకేలా ఉంటావు, నువ్వు దాక్కోవాల్సిన పని లేదు, నటించవలసిన పనే లేదు. You don't have to really hide when you have the truth, the genuine truth. అబద్ధం చెప్పవలసిన పనే పట్టదు. You don't have to tell lies at all. వెలుగు చీకట్లో ప్రకాశిస్తూ ఉంటది. And the light shines in the darkness. ఇక్కడే కూర్చుని, అంటే ఈ నెగటివ్ మైండ్ ఉన్న వాళ్ళు, ఓకే, కోపంతో పగతో ఉన్నవాళ్ళు, అసూయతతో ఉన్నవాళ్ళు, ఇంకొకరిని పొగిడితే తట్టుకోలేని శక్తి ఉన్నవాళ్ళు, ఆ చిన్నదే ఏముండదు వాళ్ళకి. ఏంటంటే ఎదుటి వాళ్ళని పొగిడితే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళనే పొగడాలన్న మనస్తత్వం ఉంటుంది. అది మీకు తెలియదు అసలు. బయట ఇలాంటి వాళ్ళు ఉంటారని, ఆ హృదయంతో నీ దగ్గరకు వస్తున్నారని కూడా నీకు తెలియదు. కానీ ఈ రోజు వాక్యమే సత్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు నీ దగ్గరకు కూడా రానివ్వరు దేవుడు. Amen. Thank you, Lord. You do not know the evil psycho mentality people and all. You do not even know that they are hating you so much. And then they will pretend as if they are very good, but inside they are ravenous wolves. And God will protect you from these kind of people. He'll keep you far away from these people. అందుకే ఆ వెలుగు ఎక్కడుందంట? వాక్యం ఎక్కడుందండి? చీకట్లో ఉంది. Where is the word of God? It is there in the midst of the darkness. మనుషుల హృదయము వెలుగులో ఉందా చీకట్లో ఉందా అని చెక్ చేసుకోండి. You need to check whether the heart of the man is it there in the darkness or in the light. కదా. మరి 400 వ్యక్తులు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు వెలుగులో ఉన్నారు, వారి భార్య పిల్లల్ని ఎత్తుకెళ్ళినప్పుడు చీకట్లో ఉన్నారు. Now when they came to the 400 people came to David, they were in dark, they were there in the light, and when they were wanting to stone David, they were totally in darkness. ఇంకొక విధంగా కూడా ఉండొచ్చు. There's another way of it. దావీదు, మేమున్నాం మీతో పాటు, They should have rather said, David, don't worry, even you lost మీకోసం your నేను wife. నిలబడతాను, We'll be there with you even in మనం this moment. వెళ్దాం, దేవుడు తప్పక సాయం చేస్తా చెప్పుకోవచ్చు కదా. ఇది They should have told, let's also go, ఆప్షన్ David. ఉందా? They had the option. Amen. అంటే మంచిగా ఆలోచించేది ఉంది, చెడుగా ఆలోచించేది ఉంది. మరి చెడుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది నాకు తట్టుకోలేకపోతున్నాను. There is every opportunity for you to think either good or evil. So why are you thinking that which is evil? మీరు వీళ్ళని అడగండి, దుర్మార్గం చూసి కూడా వీడు మంచోడు మారతాడని అంటాను నేను.
I ask them, even to a wicked person, I'll say he's a good person, he will change. ఎప్పుడు ఎవరిని చూసినా వీళ్ళు మంచోళ్ళండి అని అంట. ఎందుకంటే పాజిటివ్‌గా మాట్లాడదాం, పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుందాం. తప్పక ఎందుకు మారుతారు. It's based, ఎందుకంటే క్రీస్తు పక్కనున్న ఒక దొంగ లాస్ట్ మినిట్‌లో మారలేరా అన్న ఒక నమ్మకం నాకెప్పుడు ఉంటదండి. I always know that when a thief on the cross can change, so likewise even a wicked person can change at any given point of time. మనిషి యొక్క హృదయము ఈ పాజిటివ్, నెగెటివ్ ఏం తీసుకోవాలో, ఎలా రిసీవ్ చేసుకోవాలో అన్నప్పుడు నేనేం చేస్తాను? నాకు అనవసరం. Now నేను when there is వాక్యం comes to- నమ్ముతా. I will tend to believe only in the word of God because it's absolute truth. నీ భర్త ఇలాగా అంటే, అవునా సరే ఉండని పర్వాలేదు మార్చుకుంటా అంట. If somebody says your husband is he like that, I'll say yeah really, okay, I will change him. నీ భార్య ఏంటి ఎట్లా ఉంది? అవునా పర్వాలేదు మార్చుకుంటాను If నేను. somebody says to you your wife is like this, you'll say okay really, I will change her. నీ హృదయం వెలుగులో ఉంటే ఎప్పుడు కూడా నీ లోపల ఉన్న సత్యం కూడా వెలుగుగానే ప్రకాశిస్తూ ఉంటది. But if your heart is in the light, then the truth that is inside you will shine so much. మాథ్యూ in the midst of darkness. 12:34 చూడండి. మాథ్యూ 12:34 మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మ్హూ. సర్ప సంతానమా, మ్మ్. మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? మ్. హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాటలాడును కదా. ఎంత బాగుందో చూడండి. See how good and blessed this word is. Brood of vipers. ఇది నువ్వు గ్రహించాలి How can you being evil speak good things for కదా. out of the నీలో abundance of the అబద్ధం mouth? ఉంది, నువ్వు మోసం ఉంది, సడన్ గా అబద్ధం చెప్తావు, సడన్ గా మోసం చేస్తావు, సడన్ గా వచ్చి మీ గురించి ఇలా అనుకున్నా అంటావు, సడన్ గా అయ్యో నేను తప్పు చేశా అంటావు, సడన్ గా నేను కరెక్ట్ అంటే నువ్వు ప్రతిదీ అనుకున్నప్పుడు నెగిటివ్ అయిపోయావు, వచ్చి చెప్పేటప్పుడు పాజిటివ్ అయిపోతావు. And you are the ones who are so fickle minded. You will have a different opinion. You don't like your different opinion. And then you will come and say, sorry, I had a bad opinion మన about you. సౌలు కూడా అన్నాడు కదా. Even Saul was saying the same thing. ఏమన్నాడు దావీదు? నేను నీకు కీడు చేసిన నువ్వు నాకు మేలు చేసావు, నువ్వు నాకంటే నీతిమంతుడివే అన్నాడు. Even Saul was saying to David, I intended to do evil, but you intended to do that which is good. So your ఏమైంది? righteousness is more far greater than me. నెక్స్ట్ డే మరలా చంపడానికి రెడీ అయిపోయాడు. What happened? Again, you see, he కాబట్టి goes about ఎప్పుడు killing. కూడా నేను దేవుణ్ణి, నేను అన్ని చేయగలుగుతాను, అందరికి మంచి చేస్తున్నాను, నేను మంచి ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే నువ్వు ఇలా పలుకుతున్నప్పుడు పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. But నువ్వు ఇలా ఉన్నప్పుడు ఉండేటట్టు నిలబడి ఉండాలే గాని చెప్పుకున్నావంటే నువ్వు పడిపోయావని అర్థం. when you say you are good, you are equal to God, means for sure, mark my words, you are very close to falling down. అంటే మనుషులు కక్షతో పగతో ఉన్నప్పుడు మనుషుల నిజ స్వరూపాలు బయటపడతాయి అన్నది So a గుర్తుపెట్టుకోండి. person who is having anger, bitterness, jealousies, and having vengeance attitude, his real character will pop up someday. కానీ మనిషి ఏ విధంగా తీసుకుంటారు? But how will man take it? Or చూడు ఎలా receive it? మాట్లాడుతున్నారు చూడు. They'll say, look at the way he's speaking. నువ్వు చూసావా ఇది కరెక్టా మాట్లాడేది? Look at him. Look at the way he's speaking. Is it correct the way he's speaking? కానీ నేను అలా ఆలోచించాను. But I don't say like that. స్టాప్ అయిపోతాను. I will ponder and I will stop. ఎందుకు కోపం వచ్చింది? Why did this ఏం person get- జరిగిందని కోపం వచ్చింది? What happened that this person got ఏమైంది angry? అక్కడ? What could have happened? దేవుడి దృష్టిలో కరెక్ట్ గా ఉందా లేదా? Is it right in the sight of God or not? ఇప్పుడు నేను పలికిన మాట మరణకరం కలిగిన మాట, మరణకరం కానిట మాట్లాడానా? Did I speak words that's leading to death or not leading to death? ఆలోచిస్తాను నేను. I will think. I'll wait. ఆలోచించి ఓకే వాళ్ళకి ఏదో నచ్చలేంది నేను అక్కడికి సరిదిద్దుంటాను, వాళ్ళ కోపం వచ్చిందని కన్ఫర్మ్ అవుద్ది. Then I'll confirm, okay, they didn't like something which I spoke, which is absolute truth, and they got upset because of that. శత్రుత్వం అనేది మనం ఇంకొకరి లోపాలను చూపించడమే కాకుండా మనలో ఉన్న లోపాన్ని కూడా చూపిస్తుంది. అది మర్చిపోతున్నారు. ఇది దేవుడి యొక్క సత్యము. Enmity is not about finding others as fault, but it will make you show your own sins and weaknesses also. And ఇందాక this is the truth. చెప్పాను కదా, వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ దేవుడు ఏం చూపిస్తున్నారు? నీ క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. అక్కడ నీకు వాళ్ళ క్యారెక్టర్ కాదు. అది మనుషులు సత్యాన్ని When గ్రహించట్లేదు. you're saying, look at that person, this person is doing this mistake, means God is actually showing your mistake. Not దీనినే everybody. రెవల్యూషన్ 14th చాప్టర్ 8th వర్స్ లో ఏంటో తెలుసా? మహాబబిలోను మద్యంతో కూర్చున్న, మద్యముతో వ్యభిచార మత్తు అని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయింది. ఇవన్నీ మీకు చెప్పేది చివరి దినాల్లో జరగబోయేది చెప్తున్నా. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. And this is exactly what is mentioned in Revelation chapter 4 about the great Babylon and the wine of wrath of fornication. కదా, ఎదుటి వారి మీద మనం కోపం చూపించినప్పుడు ఓహో మనలో ఇటువంటి ప్రవర్తన ఉందా అని మనకు కూడా చూపించేదే This లోపం is, అంటే. the word of God is basically to us to understand that we have to check ourselves. అన్యాయం జరిగినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? Now, I'm asking this question. When something which is injustice, which is not good, or which is not at all true, how do you respond అదే to that? మన స్వభావాన్ని చూపిస్తుంది. Now, that will display our character. దేవుడు వాక్యం క్లియర్ గా చెప్తుంది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని.
The word of God very clearly says, who hates his brother is a murderer. చూడండి 1 John 3:15 ఒకసారి చూద్దాం. 1 John chapter 3 verse 15. మొదటి యోహాను 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఉమ్. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. ఇప్పుడు ఈ వాక్యం ఉంది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని చెప్పేసి అయిపోయింది. ఇంక మనం ఏం చేయలేం అక్కడ. Whoever hates his brother is a murderer. Very clearly it's defined. నరహంతకుడు అని. కానీ దేవుడికి నమ్మకం చూపించడం కన్నా ఒకళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు కూడా వాళ్ళ మాటల్ని నమ్మి వాళ్ళకి విధేయత చూపించే వాళ్ళు నేను చాలా మందిని చూశానండి. Instead of being faithful and loyal towards God, these people tend to show love and affection towards gossip, slandering and wrong things. They want to be faithful and partakers there. Proverbs 10:12 ఒకసారి చూద్దాం. Proverbs chapter 10 verse 12. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషముల అన్నిటినీ కప్పును. అంతే. వాళ్ళలో పగ ఉందని మనకు ఎప్పుడు తెలుస్తుంది? బయటకు వచ్చాక తెలుస్తుంది. అప్పటి వరకు వాళ్ళలో పగ ఉందని మనకు తెలియనే తెలియదు. We do not know that people are hating till an appointed time. ప్రేమ అన్నిటినీ కప్పును అని చెప్పి వాక్యం But చెప్తుంది. love covers all sins and multitude of all sins also. అన్నిటినీ కప్పును అంటే దానికి అర్థం ఏంటి? What does it mean ఆ when it covers దాగి all? ఉన్నది వాక్యం ద్వారా తీసేవచ్చని ఒక నమ్మకము నిజమైన ప్రేమకే ఉంటది. A true love will believe that it can bail out a person from all his weaknesses. మాథ్యూ 5:44 ఒకసారి చూద్దాం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 44. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అందరూ దుర్మార్గులు కూడా చెప్తారు ఈ మాటని. Even the wicked and evil people also will quote this reference. అంటే వాళ్ళలో పాపాలు ఉన్నప్పుడు ఈ వాక్యం యొక్క అవగాహన వాళ్ళకు ఉండదు. When there is sin inside them, they don't have the understanding of this particular verse. శత్రుత్వం విషయంలో ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారి ఆత్మీయంగా నువ్వు ఎలా ఉండాలన్నది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. You need to check how their attitude is when it comes to hating the enemies. ఇప్పుడు సపోజ్ నేను చెప్తానండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాను నేను. I go to a person. తెలుసా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? I'll say, look, you know how those people are? వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుసా అని అంటాను నేను. I will say, see how they're behaving. కావాలని అబద్ధం చెప్తున్నాను అనుకుందాం. Let's say I'm wantedly telling lies. కానీ ఆ వ్యక్తి ఎలా ఉండాలి? But how that person ought to be? వారు ఆత్మీయంగా ఉన్నప్పుడు నేను చూడలేదండి, నేను ఎప్పుడు కూడా వాళ్ళు నెగిటివ్ చూడలేదండి. When they're spiritual, they will say, I have never seen anything negative అయినా in them. మీరెందుకు అలా అనుకుంటారు? దేవుడు మనకు అలా నేర్పించలేదు కదా God has not taught us to think like this. అని చెప్పాలి. That's how you should say. చెప్పినప్పుడు ఏం చేస్తారు? What will they do? కామ్ గా ఉండి వెళ్ళిపోతారు. They will remain quiet and they have to go back. ఒక్కవేళ అంటే నీకేమైంది, అమ్మో వాళ్ళు వాక్యం తీసి మాట్లాడుతున్నారని వాళ్ళ ఆత్మీయ స్థితి నీకు ఆ వెలుగు నీకు కనబడుతుంది. But the light that is inside you will show the darkness part of the other person. Telling మరి that there's చీకటి not- వెలుగు దగ్గర కూర్చోలేదు కదా, because the darkness cannot sit with the light. వెళ్ళిపోతుంది. It will go away. వాక్యం గ్రహించినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా నువ్వు గ్రహించలేవు. When you do not have the word of God, you cannot discern why they came to you. దావీదుకు అనుభవ జ్ఞానం లేదా? Do you think David did not have experience? అతని మీద ద్రోహం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. Look at the way he was betrayed and look at the way people ఇంట్లో were వాళ్ళు traitors. చేశారు, ఈ బయట వాళ్ళు చేశారు, అతని దగ్గరకు వచ్చిన బయట ప్రజలు కూడా తనకి నమ్మక ద్రోహం చేశారు. His own household and his own king and his own people who are very close. క్లోజ్ పీపుల్ వాళ్ళందరూను. And the 400 people also wanted to kill him. ఐతోపేలు చాలా క్లోజ్ దావీదుకి. Do you know Ahithophel was very close? అబ్షలోము సొంత కొడుకు. Absalom was his own son. సౌలు దగ్గర దావీదు సైన్యాధిపతిగా ఉండేవాడు. And he was there as one of the arm bearer for Saul. అంత చక్కగా ఉన్న వ్యక్తి వీళ్ళందరూ ఎందుకు నెగిటివ్ అయ్యారు అంటే, వీళ్ళందరూ నెగిటివ్ అయ్యారంటే దావీదులో తప్పు ఉందని అర్థమా? Do you think the mistake is there in మనుషులు David? అలాగే అంటారు కదా. That's what people say. వాక్యం తెలీదు, వివేచించడం తెలీదు, క్షమించడం తెలీదు, వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవడం తెలీదు, కానీ కంటి చూపుతో మాత్రం తీర్పు తీర్చగలుగుతారు. They don't have the word, they cannot discern, they do not know anything, but with their eyes they are very good in passing a comment. కానీ అబ్జర్వ్ చేయండి, ప్రతి సిచ్యుయేషన్ లో దావీదు వివేచించాడు. తెలుసా మీకు? Do you know in every situation David was discerning? ప్రతిది వివేచించాడు. He was discerning and he was సౌలుని చంపే దగ్గర వివేచించి మాట్లాడాడు. even he had a chance to kill Saul, but he was షిమీ discerning. దగ్గర వివేచించి When మాట్లాడాడు. it comes to the discussion of అతడు Shimei, he was thinking. అపరాధం చేసి పాపం చేసిన తర్వాత కూడా నాతాను దగ్గర దేవుడి దగ్గర ఉన్నట్టుగానే వివేచించి మాట్లాడాడు. And even with coming to speaking to Nathan, he discerned and he spoke correctly. అంటే దావీదు వివేచన నేర్చుకున్నాడు అక్కడ.
David learned the art of ఈ రోజు discerning. మీరు ఇదొక్కటి ముందు పెట్టుకొని వివేచించడం మొదలు పెట్టండి. Why don't you learn this particular art of వీళ్ళు నన్ను discerning? రెబ్యూక్ చేశారు అని అంటే, నన్ను గద్దించారంటే, నన్ను తిట్టారంటే ఏమై ఉండొచ్చు? If somebody is rebuked you, you should say, why did they rebuke me? ఒకవేళ అన్యాయంగానే నిన్ను రెబ్యూక్ చేశారనుకోండి, వాళ్ళకి ముందు చెప్పండి. ఇది కరెక్ట్ కాదు కదా అని మీరు చెప్పొచ్చు, తప్పేమీ లేదు If you are falsely rebuked or falsely they will say something, means you can say, why are you saying like this? కదా. ఇక్కడ సత్యం ఏమిటంటే, మోసాన్ని బట్టి, పరిస్థితులు బట్టి అతన్ని వాస్తవాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది అక్కడ దావీదుకి. And David had to face this because of the treachery, because of the betrayal he had to face. నేర్చుకున్నాడు మోసం ఎలా ఉంటదని He నేర్చుకున్నాడు knew what is treacherous all about. కదా. అతనికి ఎదురైన పరిస్థితులు ఇలా ఉన్నాయని నేర్చుకున్నాడు అక్కడ. He learned about the situations and he learned it. నాకే ఎందుకు జరిగింది, ఎందుకు ప్రభువా నాకే ఇలా చేసావు అని అనలేదు అక్కడ He దావీదు. didn't question by asking like many people do, why Lord, why am I being targeted, why am I going through the difficult phase? అతను ఎదుర్కొన్నది ఏంటి? What was the thing that he had to face? వాస్తవాలు ఎదుర్కొన్నాడు, He was facing the reality. సత్యాన్ని ఎదుర్కొన్నాడు He అక్కడ. was facing the truth. అంటే బాధ నొప్పి అతనికి లేదా? ఉంది, చాలా బాధ ఉంది. Do you think he didn't have the grief and sorrow? In fact, he had more. అయినా కూడా ఎదుర్కొని నిలబడ్డాడు. Even though he had to stand and he సమాధానం withstood. పోయినా కూడా అతనిలో ఒక క్లారిటీ ఉంది ముఖ్యంగా. Even when he lost his peace, there was a clarity in him. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ మనిషి హృదయంలో ఉన్న సత్యం ఏంటి, మరి దావీదు కూడా మనిషే కదా, మరి అతని హృదయంలో ఉన్న శక్తి ఏంటన్నది మీకు చూపిస్తున్నారు. సత్యం ఎలా ఉంటుందో చూపిస్తున్నాను I'm మీకు. showing you about how an evil person, that truth that is inside him, which is not truth, and how people like David, the reality and the truth that is మనిషి హృదయంలో ఉన్న సత్యానికి శక్తి ఉండదండి. వాళ్ళు అనుకున్నది జరిగించేది ఉంటది. the people and the man's heart, they're thinking only they want to accomplish. Therefore, కానీ there's no truth in them. దావీదు హృదయంలో ఉన్న సత్యంలో దేవుని యొక్క శక్తే ఆధారపడి ఉంది. But when it comes to the truth that is inside David, you will find that he is dependent only on God's power and strength. కదా. అతని జీవితంలో అలాగే ద్వేషం కూడా అసౌకర్యంగా అతనికి అనిపించింది. Even hatred also, he was finding it difficult, and he was not able to hate, even the case of Saul. అంటే ప్రమాదకరమైనది వారి నుండి మనకు అవసరమైన సత్యాన్ని నేర్పిస్తూ ఉంటది. And that which dangerous part in their lives also, it teaches us good things. ఇది దావీదు నేర్చుకున్నాడు. This is what David learned. ద్వేషం, ఒక మనిషిలో ద్వేషం ఉంటే ఎంత అసౌకర్యంగా ఇలా ఉంటారా అన్నది నేర్చుకున్నాడు. He learned about if a person is having hatred, how inconveniently they will behave. వారి వల్ల ఏ ప్రమాదం ఉందో కూడా ఇక్కడ దావీదు నేర్చుకున్నాడు. And David was able to discern about what kind of dangers will be there because of అంటే that. ఇక్కడ దావీదుకి అవసరమైన సత్యాన్ని వాళ్ళ నుండి నేర్చుకున్నాడు అక్కడ. David learned everything about the truth. సామెతల గ్రంథంలో క్లియర్ గా రాయబడి ఉంది, ఒక చెడు ఉద్దేశంతో ఉన్న వాళ్ళ ఇంట్లో మంచి కూరలు పెట్టినా కూడా కక్కివేస్తామంట. If you go and eat with a person who's wrong-minded, you will vomit it. It will not stay in your stomach. అలాగని మిమ్మల్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కూడా శత్రువులతో సమానం కూడా కాదు. And that doesn't mean that all the people who are against you are your enemies. Not ఎందుకంటే necessarily. వాళ్ళకి తెలియదు. Because they do not know. తెలుసుకున్నాక వాళ్ళు తప్పక నీ దగ్గరకు వస్తారు, But when they realize, they will definitely come towards you. పశ్చాత్తాపడతారు. And they will repent. Proverbs 27:6 ఒకసారి చూద్దాం. Proverbs 27:6. సామెతలు 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయమును చెయ్యును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అది అర్థమైందా? గాయములు చేయను. అలాగైతే అబ్రహాము బయటికి రానప్పుడు గాయమే అది. But it was a great pain when God called Abraham, come out. కరువు వచ్చినప్పుడు వేరే ఇంటికి, వేరే స్థలానికి వెళ్ళడం గాయమే అది. And when it was told Abraham, go to Egypt because of the famine that is going to strike the land, నీకున్న that is కొడుకుని hurt. బలివన్నది గాయమే అది. Asking for the son sacrifice, that is also a pain. ఆ గాయం అతనికి ఆశీర్వాదంగా మారింది. And that wounds turned out to be a blessing. ఫస్ట్ క్వశ్చన్ ఒక మాట చెప్తాను, నేను సత్యం కోసం జీవించాలా లేకపోతే నీ మాట చొప్పున జీవించాలా అన్నది ఒక ప్రశ్న ఈ రోజు వేస్తుంది. Should you live according to the truth or should you live according to the word that you have given? దేవుడి దగ్గర ఎన్నో మాటలు చెప్తాం, నీకంటే ఎక్కువ కాదు, నీ తర్వాత మీరే ప్రయారిటీ, మీ తర్వాత ఎన్నైనా మనం చెప్పుకుంటూ వెళ్తాం. To God you will say, God, you are my most important person, you are my first priority, you are first. ఇక్కడ దేవుడు మనిషి హృదయంలో ఉన్న సత్యం అంతా బయట పెట్టి మీకు ఇచ్చే 3 క్వశ్చన్స్ లో ఒకటోది ఏంటంటే, నేను సత్యం కోసం జీవించాలా లేకపోతే నా మాట చొప్పున నేను జీవించాలా, నాకు నచ్చినట్టుగా నేను జీవించాలా. The question is, should you live for the truth or should you live according to your own standards, live according to your own decisions? రెండోది, నేను దేనికి స్పందించాలి, జ్ఞానానిక, దేవుని జ్ఞానానిక, లేక నాలో ఉన్న బిటర్నెస్ కా? Should I live for godly wisdom or should I live for the bitterness that is inside me? కదా. మూడోది, నేను శాపములోనికి తీసుకువెళ్ళే ఈ గొడవల్ని చూడాలా లేదా దేవుడు ఒక ముఖ్యమైన విషయాన్ని బయలుపరుస్తున్నారన్న దేవుని స్వభావం అని చూడాలా.
Should I take up the curse that is leading to this fights or fights of the curse, or should I wait for what God is revealing in my life? ఈ 3 మర్చిపోకండి. Never forget this. ఏదైనా సరే నీ దగ్గరికి ఒకటి వచ్చినప్పుడు ఇది మరణకరం గల పాపమా, మరణకరం కాని పాపమా? Now, whatever is coming to you, you have to ask this question: ఎస్ Is ఆర్ it నో a sin that చెప్పడానికి leads to నాకు death? ఆప్షన్ ఉంది. Is it a sin that leading to death or not leading to death? I can easily Ante. say yes or no. కానీ నువ్వు ఎస్ ఆర్ నో చెప్పకుండా పగ ప్రతీకారం పెట్టుకొని దాన్ని నీ ఇష్టంగా చేసుకుంటూ చేదును పెట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళిపోయి చెడు మాట్లాడేసేసి నాశనం చేసేసి మంచి వాళ్ళని కూడా చెడగొట్టేసి ఇంత డ్రామాలు చేయనవసరం లేదండి. You don't have to really enact and pretend and do all these things and all, like, going and spoiling other people's mind also. అందుకే జీవ గ్రంథం మానవ హృదయాన్ని ఒక అవయవంగా కాకుండా ఒక వ్యక్తిగాను ఒక స్వభావంగా చూపించడం జరిగింది. Therefore, the book of life doesn't show heart as a part of the body. Heart is shown as a character. Heart is shown as a man, as a person. సహజంగా హృదయం వచ్చి మోసపూరితమైనదంట. Because the book of Jeremiah clearly says the heart is exceedingly deceitful. దుష్టమైనదని చెప్తున్నారు. It says it is full of evil things. అయినా కూడా అది ఇలా ఉంటదని అయినా కూడా దేవుని ద్వారా దేవుని వాక్యం ద్వారా మార్చుకోగలిగే సామర్థ్యము కలిగి ఉంటదంట హృదయం. But at తెలుసా? the same time, it can learn good things and be very good in turning towards God. చూడండి జెర్మియా 17:9 ఒకసారి చూద్దాం. ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎవరు గ్రహించగలుగుతారు? కష్టమంట. ఒకసారి మాథ్యూ 15:19 కూడా ఒకసారి చూద్దాం. మాథ్యూ 15:19 మత్తయి సువార్త 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండియే వచ్చును. ఇదిగో పాత నిబంధన వేరే కాదు, క్రొత్త నిబంధన వేరే కాదు. ఇక్కడ చెప్పినదే మనిషి హృదయంలో ఉన్న సత్యం. 3వ దేవదూత వచ్చే ముందు ఇవన్నీ కూడా వ్యభిచార మద్యముతో ఉన్న మత్తు ఈ హృదయం. These are all about the wine of wrath of fornication. వారికి వారు నీతిమంతులుగా నమ్మిన వారి హృదయంలో స్వార్థంతో కూడుకున్న ఉద్దేశాలని దాచిపెట్టేస్తారు. అవన్నీ ఇందులో ఉన్నాయి. And everything is been there deeply inside, whatever out of selfishness they want to hide. పాపపు పనులు చేయటానికి సిద్ధపడుతుంది ఎప్పుడు ఆ హృదయం వచ్చి. That means the heart is always intending to do that which is evil. మనుషులు ఎదుర్కొనే సమస్యలకు హృదయమే ముఖ్య కారణం. గుర్తుపెట్టుకోండి మీరు. Remember, the heart is the most important thing for the people. Whatever consequences, whatever situations they're facing, it's all their heart. అంటే నీ హృదయం మంచిగా కూడా మారొచ్చంట. But your heart can actually change దేవుడే సాక్ష్యం చెప్తున్నారు. because God himself is telling మరి us. దేవుడే సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా ఎందుకు నెగిటివ్ ని నమ్మేస్తారు? ఎందుకు ప్రతిదీ చెప్పుడు మాటలు నమ్మేస్తారు? ఎందుకు అబద్ధాన్ని నమ్మేస్తారు? కంటితో చూడండి కూడా నమ్మేస్తారు. ఎవరు ఏది చెప్తే నమ్మేస్తారు? ఎందుకని? ప్రాబ్లం ఎక్కడుంది? వారి హృదయంలో ఉంది. So why are you believing which is falsehood? Why are you believing in gossip or lies or somebody who's slandering? The problem is because in your heart, that's the reason you're tending to believe which is lies. Proverbs 15:19 కూడా ఒకసారి చూడండి. సామెతలు 15:19 Proverbs 15:19 సోమరి మార్గము ముళ్ళకంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. అంతే. సోమరి మార్గము ముళ్ళ కంచె అంటే వీళ్ళు లోపలంతా కూడా అబద్ధమనే సత్యం పెట్టుకుని బయట మాత్రము దైవ జ్ఞానంతో కూడిన సత్యం లాగా ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు. They have a wrong kind of doctrine inside them, but they present as if they are very good and holy people. ముళ్ళ కంచె వాళ్ళందుకునే వాళ్ళ కుటుంబంలోని వారి పిల్లల జీవితాల్లో కూడా ముళ్ళ కంచెలు వేసుకుంటున్నారు. మంచి విత్తనం కాదు. It's because of the briars and the thistles and thorns, not only in their lives, but even their family life they have. అందుకే అడిగా మీకేం కావాలి అని అడిగాను నేను. That's the reason I asked you, what is it that you want? ఒక్కసారి మీ హృదయాన్ని చెక్ చేసుకోండి. You need to check your heart. దానికి తగ్గట్టు నీ కుటుంబం మీద నీ పిల్లల జీవితాల మీద ముళ్ళకంచె కావాలా, దేవుని యొక్క చిత్తం కావాలా, మంచి ద్రాక్షవల్లి కావాలా, అంజూరపు చెట్టు కావాలా, ఒలివ చెట్టు కావాలా చెక్ చేసుకోండి. You need to check whether your children need to have a noble vine or a good olive or a fig, or do you want your children to have a hedge of thorns surrounding them? Romans 2:5 చూద్దాం ఒకసారి. రోమిల్కి రాసిన పత్రిక 2:5 నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా
దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అది మీ ఆలోచన విధానము, బుద్ధి మారిందంటే నీ రక్తం నీ మాట వింటది, నీ హార్ట్ నీ మాట వింటది. ప్రతిదీ మీరు ఏ బ్లడ్ థిన్నర్స్ ఏమి వేసుకోని అవసరం లేదు. If your heart changes, your heart health, your overall health will change. All your blood pressure, everything will change. డానియల్ 1:8 చూద్దాం. దానియేలు 1:8 డానియల్ చాప్టర్ 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దానియేలు హృదయం దేవుని సంకల్పాన్ని ఎలా జరిగించాడా అని చూపిస్తున్నాను మీకు. I'm showing you about the heart of Daniel, about how he fulfilled the purpose of God. అంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తాన్ని అక్కడ జరిగించడానికి అతని ఉద్దేశం కరెక్ట్ గా దేవునికి కనెక్ట్ అయి ఉంది. Daniel purposed in his heart to fulfill the will of God. That's what it దానియేలు ఏమి means. సిచ్యుయేషన్ తగ్గట్టే మారిపోలేదు. Daniel did not change because మరి of ఈ the రోజు మీ situation. హృదయం దేనికి మారుతుంది? సడన్ గా మీకు నచ్చుతారు, సడన్ గా మీకు నచ్చరు, సడన్ గా మీ అభిప్రాయం ముందు పెడతారు, సడన్ గా మీ ఆలోచన ముందు పెడతారు. Suddenly you like, suddenly you don't like, suddenly you want to keep your opinions before. ఫస్ట్ సమూయేలు 16:7 ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 16:7. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇది ఇక్కడ దేవుడు ఉద్దేశం ఏంటి? What is the purpose of God? వెంటనే ఎంతకాలం ఏడుస్తావు నువ్వు సమూయేలు, లేకు ముందు వెళ్ళి ఆ యోషీయా కుమారుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళు, నేను చెప్పిన అతన్ని నువ్వు అభిషేకించు పో. And to Samuel, the Lord is saying, how long you're going to cry for Saul? I'm telling you, get up, go. I'm just going to show you another aspect. మంచిగా వెళ్ళిపోయాడు. And Samuel followed. వెళ్ళిన తర్వాత దావీదు కుటుంబ సభ్యులందరినీ పిలిచాడు. And all the children of Jesse were called. అందరినీ పిలుచుకుంటూ వెళ్ళాడు. All the brothers of David also were called except అందరు David. నుంచున్నారు. They were all standing except David. ఒక్కొక్కరు మంచి హైట్ అంత ఎడా నన్ను అలాగే పెట్టవాడు ఏం మాట్లాడతాను అనుకున్నారు చాలా మంది. The brothers of David were so tall, hefty and all. So likewise, when they look at me, they say, oh, this is a small girl. What will she speak? ఆ హైట్ అది చూసేసరికి సమూయేలు ఏమన్నాడు, అమ్మో ఇంకేముంది వీళ్ళే అని అనుకున్నాడు Samuel was thinking it must be the brothers of David whom God is going to anoint as a king. కదా. అప్పుడు ఏమన్నారు, That's ఇతను when God కాదు says- ఇంకొకడు ఉన్నాడు అని. Then Samuel asked, is there anybody else? God says, no, it's somebody else. ఇది మీరు తెలుసుకోవాల్సిన But విషయం. you need to know that it's not the appearance or the physical appearance God sees. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన వ్యక్తులు హృదయాన్ని చూసి ఏర్పరుస్తారు, శరీరాన్ని చూసి కాదు. God selects a person based on the heart, not upon the physical experience or దావీదు physical కుటుంబ stature. సభ్యుల నుండి అబ్షలోము, తనకు సలహాదారుడైన ఐతోపేలు, సౌలు రాజు నుండి తీవ్రమైన ద్రోహాన్ని అతను అనుభవించాడు. David had to face the treachery or the betrayal of the brothers of David or Absalom his మానసిక son వేదనే. or Saul or all these people or Shimei. So he had to undergo so much of pressure, చాలా మానసిక వేదన అనుభవించాడు. so much of mental agony he had to face. అయినా కూడా మీరు సామ్స్ 55:11-14 Psalms 55:11-14. కీర్తనలు 55:11-14. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను ద్వేషించేవాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడివాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచర్యుడువు. 12వ వచనంలో నన్ను దూషించేవాడు నాకు శత్రువు కాదు, వాళ్ళు ఎవరో దూషించారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. And the one who reproaches me, he is not an enemy. That's what it says. కాబట్టి నాకేం వాళ్ళు శత్రువులు కాదు Therefore, these people are not my enemies. కదా, నేను దాన్ని సహించవచ్చు. Then I could bear even if this నా person do యందు it. పగపట్టిన వాడు నా పగవాడు కాదు, Nor is it the one who hates me who has exerted అతను ఎవరో against నాకు me. తెలియదు. Because I do not know. నాకు తెలియదు కాబట్టి నేను దాక్కోవచ్చు. Therefore, I can hide from those people also. కానీ ఇటువంటి పని చేసిన వాడు ఎవరు? నా సహకారి, నా చెలికాడు, నాతో పాటు ఉన్నవాడు అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు. But it was you, a man, my equal, my నా companion, my acquaintance. పరిచయుడివే అని చెప్తున్నాడు అక్కడ. He says, you are my companion. నెక్స్ట్ Verse 14.
మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరముకు పోయి ఉన్నవారము. అంటే నాతో పాటు అన్ని చోట్లకి వెళ్ళిన వాళ్ళము, దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళము, దేవుడి సంఘానికి వెళ్ళే వాళ్ళము, అందరము కూర్చుని తినే వాళ్ళము, మాతో పాటు ఉన్న వాళ్ళని చెప్పి దావీదు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసి David is పెట్టాడు. mentioning these are all very close people, familiar people, good acquaintance. We all spend time together. ఎందుకంటే దావీదు నుండి సింహాసనాన్ని లాక్కోవడానికి అబ్షలోము Because Absalom wanted to snatch away the throne from his father. ఒక పెద్ద తిరుగుబాటే చేశాడు. And he led a huge conspiracy and rebellion. దావీదు యెరూషలేము నుండే పారిపోయేలా చేశాడు. And it was such a grieving situation that David had to flee from ప్రజల Jerusalem. హృదయాలను కూడా పాడు చేశాడు. And he spoiled the hearts of the children of Israel. కుటుంబ బంధాన్ని కూడా, కుటుంబం యొక్క వాల్యూని కూడా నాశనం చేశాడు He ఇతను. broke the values of the family. He separated them also. అహీతోపెలు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. And he believed in Ahithophel. నమ్మకమైన సలహాదారుడు కూడా. And Ahithophel was a good, effective అతను కూడా counselor. నెగిటివ్ అయిపోయి అతనికి చేయి కలిపినట్టు మన దావీదుకు కూడా తెలియదు పాపం. And David did not knew that Ahithophel was in conspiracy మీరు with సౌలును Absalom. చూసారనుకోండి, అసూయ ద్వేషంతో దావీదుని చంపాలని ఎప్పుడు కోరుతూనే ఉండేవాడు. And when it comes to Saul, he with jealousies and bitterness and wanted to kill David at any cost. ఆఖరికి సొంత భార్య కూడా అదే విధంగా దావీదుని అవమానపరిచింది అందరి ముందు. And likewise, one of the wives of David also insulted David in front of everybody. ఆలోచించండి, మనిషి యొక్క హృదయము ఎన్ని విధాలుగా మారుతుంది అని చెప్పి, మనిషి హృదయంలో ఉన్న సత్యం ఏంటో చూపించాలని చెప్పి దీన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాను I నేను. showed you about the heart of man and how grieving and how deceitful it is, and I presented you this. ఒకసారి సామ్స్ 3:1-2 చూడండి. కీర్తనలు 3వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, ఉమ్, నా మీదకి లేచువారు అనేకులు. ఉమ్, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని ఉమ్. నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అంతే, నన్ను బాధించే వాళ్ళు చాలా మంది అయిపోయారు, David says there are many నాకేమి people. రక్షణ దొరకదని కూడా మాట్లాడుతున్నారు అని. There are many people who rise up against me, and many who say there's no help from God. అలాగే సామ్స్ 49:1 కూడా చూడండి. సామ్స్ 49:1, కీర్తనలు 49వ అధ్యాయము మొదటి వచనము. సర్వజనులారా ఆలకించుడి, ఉమ్, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరు అందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఉమ్, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, ఉమ్, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ఉమ్. గూఢార్థములు గల దానికి నేను చెవియొగ్గదును, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. అంతే, దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి నువ్వు వెలుగులాగా వచ్చి వెలుగులో కూర్చుని వెలుగులో వాక్యం వినాలి గాని, చీకట్లో ఉండి వెలుగులోకి వచ్చి వెలుగు కలిగిన వాక్యం వినాలనుకున్న చీకటే హైలైట్ అవుద్ది. ఎందుకంటే చీకటికి చీకటే ఇష్టం, వెలుగు ఇష్టం ఉంటుంది. You coming into the light should be in the light, hearing to the word of God. But if you are there in the darkness and pretending as if you are in the light, you, because of the darkness, you will have only darkness. ఇప్పుడు పరీక్షించుకోండి, ఏ హృదయం మీరు కలిగి ఉన్నారు Now అంటే చెక్ examine చేసుకోండి. what kind of heart you are having. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోం అలెకేం.